వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. భారతదేశంలో గవర్నర్ల వ్యవస్థ చాలా తక్కువ స్థాయికి పడిపోయింది అని అనొచ్చో లేదో, మరి గవర్నర్ల వ్యవస్థ దాదాపుగా నిర్వీర్యం అయిపోయింది అంటే కరెక్ట్. గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటిది. ఒక దశలో అయితే ఎన్టీ రామారావు గారు అసలు గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలి అనేటువంటి పిలుపును కూడా ఇచ్చారు. తాజాగా అయితే మరీ అసలు గవర్నర్లకి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య తీవ్రమైనటువంటి అగాధం ఏర్పడుతుంది. ఇటీవల చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మన తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అలాగే అప్పటి గవర్నర్ తమిళసైకి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అలాగే చాలా రాష్ట్రాల్లో ఇది కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా తమిళనాడులో అయితే చాలా తీవ్రమైనటువంటి గ్యాప్ ఉంది గవర్నర్కి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో. సో ఇప్పుడు తమిళనాడులో గవర్నర్ని వ్యతిరేకిస్తూ చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఒక యూనివర్సిటీలో ఒక విద్యార్థిని గవర్నర్ చేతుల మీదుగా పట్టా తీసుకోవడానికి నిరాకరించింది. యూనివర్సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన కాన్వకేషన్లో తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ రవిని ఒక విద్యార్థిని అవమానించింది. డాక్టరేట్ను గవర్నర్ చేతుల మీదుగా తీసుకునేందుకు తిరస్కరించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. దీంతో తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్లకు మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగంగా బయటపడ్డాయి. మనోన్మణియం సుందరనార్ యూనివర్సిటీలో 32వ కాన్వకేషన్ వేడుక జరిగింది. ఈ వేడుకలో విద్యార్థిని అధికార డిఎంకే నేత రాజన్ సతీమణి జీన్ జోసెఫ్ తన డిగ్రీని అందుకునేందుకు వేదికపైకి వచ్చారు. వాస్తవానికి డిగ్రీ పట్టాను గవర్నర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందించడం ఆనవాయితీ. కానీ మనోన్మణియం సుందర్నార్ కాన్వకేషన్ వేడుకల్లో విద్యార్థులు గవర్నర్ చేత డిగ్రీలు తీసుకుంటూ ఉండగా జీన్ జోసెఫ్ గవర్నర్ ఆర్ఎన్ రవిని కాదని పక్కన ఉన్న వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా తీసుకున్నారు. గవర్నర్ ఆమె పిలిచినా పట్టించుకోలేదు. వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా పట్టాను అందుకున్నారు. ఆమె మైక్రో ఫైనాన్స్ లో డాక్టరేట్ పొందిన జీన్ జోసెఫ్ గవర్నర్ కు బదులుగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నుండి డాక్టరేట్ ని తీసుకోవడం అనేటువంటి స్థానిక మీడియా ఆమెను ప్రశ్నించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళనాడు రాష్ట్రానికి ప్రజలకు వ్యతిరేకం. ఆయన తమిళ ప్రజల కోసం ఏమీ చేయలేదు. అందుకే ఆయన చేతి నుండి నేను డాక్టరేట్ స్వీకరించాలి అనుకోవట్లేదు అని జీన్ జోసెఫ్ పేర్కొన్నారు.